చక్కటి సువాసన వెదజల్లే వట్టివేళ్లు, ఆయుర్వేద వైద్యం, సౌందర్య అలంకరణ ద్రవ్యాలు, లేపనాల తయారీలో ఎంతో కీలకం. గృహిణులు కూడా తమ కేశాల ఆరోగ్యం కోసం కొబ్బరి నూనె సీసాలో వీటిని ఉంచి నిత్యం రాసుకుంటారు. షర్బత్తులు, వివిధ రకాల బొమ్మల తయారీలోనూ వీటిని వినియోగిస్తారు. మార్కెట్లో వట్టివేళ్లకున్న డిమాండ్ను గుర్తించి కోయంబత్తూరులోని ఎక్కువ గ్రీన్ యూనిట్ సభ్యులు ఎస్కే బాబు సహకారంతో ఏలూరు కందకం వీధిలో ఇంటిపైన టెర్రస్లో కొర్రలవల్లి సాగు శ్రీకారం చుట్టారు. ఈ సందర్భంగా గురువారం ఏర్పాటు చేసిన బాబు ప్రాజెక్ట్ పార్ట్నర్ మూర్తి కొర్రల వల్లి మాట్లాడారు. ఇల్లు ఉండి ఇంటిపైన టెర్రస్ ఖాళీ స్థలం ఎక్కడైనా సరే అతి తక్కువ పెట్టుబడితో వట్టివేరు సాగు చేయవచ్చన్నారు. అలాగే నరికివేసిన అరటి చెట్టు డొప్పలతో హ్యాండీక్రాఫ్ట్ బ్యాగులు, డెకరేటివ్ ఐటమ్స్, ఇంటీరియర్ వస్తువులు తయారు చేయవచ్చునని ఎస్కే బాబు తెలిపారు. దీనికి సంబంధించి శిక్షణ అందించి ఉపాధి కల్పించేందుకు రావులపాలెంలో బనానా ఫైబర్ అట్రాక్షన్ నెలకొల్పినట్లు మూర్తి తెలిపారు. వట్టివేరు ఇండియాలో అతి తక్కువ సాగు జరుగుతోందని, ఇన్వేటింగ్ సిస్టంలో పండించే విధంగా వట్టివేళ్ల పెంపకం 7 నెలల్లో ఆదాయాన్ని తెస్తుందని తెలియజేశారు. రాష్ట్రంలో మొట్టమొదటిసారిగా ఏలూరులో వట్టివేరుతో పెంపకాన్ని ప్రారంభిస్తున్నట్టు తెలిపారు. We are from Coimbatore. Our company name is Eco Green Unit. It is a social enterprise. We do women empowerment programs all over India and as well in East Africa. We developed banana fiber mats like this, and this is the banana fiber bark and this kind of products. We teach the people how to go about with, and this kind of files are made. It is a community-based development program and the teamwork what we do, and our project partner Mr. Murthy sir is there, and Valli Amma is there. Valli Amma is our project officer in Eluru who is going to provide training in vetiver cultivation. This is a vetiver, and this is grown in pipes where terrace garden and as well as kitchen garden in a smaller space. Farmers, women entrepreneurs, housewives, anybody can grow vetiver and they can earn once in 7 months near about 35 to 40,000. This is a very good innovative project. Right now it is launched in Andhra Pradesh in Eluru. This is the first innovative, first of its kind project in Eluru. So the remaining things in Telugu language they will be explaining what is what. నమస్కారం, నేను రాజమండ్రి వాస్తవ్యుని. నా పేరు మూర్తి అంటారండి, ఏఎస్ఎస్ఎన్ మూర్తి. నేను గత 4-5 సంవత్సరాలు పూర్తయిందండి. 5వ సంవత్సరం నుంచి ఇది జరుగుతుంది. ఈ బనానా ఫైబర్ ఎక్స్ట్రాక్షన్ అనేటువంటి యూనిట్ని రావులపాలెం, తూర్పుగోదావరి జిల్లా రావులపాలెంలో, అంటే ఇప్పుడు ప్రస్తుతం కోనసీమ జిల్లా రావులపాలెంలో నేను మొదలుపెట్టడం జరిగిందండి. ఇది ఏమిటి, బనానా ఎక్స్ట్రాక్షన్ అంటే ఏమిటి, బనానా ఫైబర్ అంటే ఏమిటి, దీని మీద అవగాహన ఉన్నవాళ్ళు చాలా కొద్దిమంది మాత్రమే ఉన్నారు. ఏం చేత అంటే మన సైడు ఒక సాంప్రదాయబద్ధమైనటువంటి విధానాలకి అలవాటు పడిపోయిన రైతులు ఈ యొక్క బనానా ఫైబర్ని, అంటే అరటి చెట్టు అంటే అందరికీ తెలుసు, అరటి పండు తెలుసు, అరటి పువ్వు తెలుసు, అరటి దూట తెలుసు అండి. అలాగే కార్తీక మాసం వస్తే ఆ అరటి దొప్పల్లో దీపాలు వదలడం తెలుసు. కానీ అంతకు మించినటువంటి నాలెడ్జ్ మన వాళ్ళకి తక్కువగా ఉండడం వల్ల ఈ యొక్క ఫైబర్ అనేటువంటిది ఏంటి, దానివల్ల ఏమొస్తుంది, దాని ఉపయోగాలు అనేటువంటిది ఇంకా ప్రాచుర్యంలోకి రాలేదని చెప్పుకోవచ్చు. అయితే ఇది బనానా ఫైబర్ అంటే ఈ విధంగా ఉంటుందండి. ఇట్ ఈస్ కాల్డ్ బనానా ఫైబర్. సో దీన్ని ఎట్లా తీస్తాము ఫైబర్ని అంటే, ఈ కొట్టేసినటువంటి అరటి చెట్లకి మన వాళ్ళు ఏం చేస్తారంటే, అరటి చెట్టు పూర్తి అవగానే దాన్ని గెల రాగానే గెల కొట్టేసిన తర్వాత ఆకుల్ని పైనుంచి తల కొట్టేస్తారు, కొట్టి దాన్ని పక్కన పడేస్తూ ఉంటారు. సో అలాంటి పడేసినటువంటి పనికిరానటువంటి వ్యర్థమైనటువంటి ఈ యొక్క అరటి బొంద లేదా అరటి స్టెమ్ నుంచి తీసేటువంటిదే ఈ అరటి నార. దీన్నే ఫైబర్ అంటారండి ఇంగ్లీష్లో. దీని యొక్క వాల్యూ ఏమిటి అంటే, సింపుల్గా చెప్పాలంటే దీంతో బట్టలు తయారు చేయొచ్చు, పేపర్ తయారు చేయొచ్చు, అలాగే హ్యాండీక్రాఫ్ట్స్ లైక్ ఇటువంటి హ్యాండీక్రాఫ్ట్స్ తయారు చేయొచ్చు, ఈ బ్యాగులు తయారు చేయొచ్చు, అలాగే టేబుల్ మ్యాట్సు, అలాగే డోర్ మ్యాట్సు, ఆడవాళ్ళ వ్యానిటరీ బ్యాగ్స్, ఇటువంటివి ఎన్నో రకాలు ఉన్నాయి. అలాగే ఈ డెకరేటివ్ ఐటమ్స్, అంటే ఇప్పుడు ప్రతి ఒక్కరు కూడా ఇల్లు ఒక 5 లక్షలు 50 లక్షలు పెట్టి ఇల్లు ఉంటే 5-6 లక్షలు ఇంటీరియర్ డెకరేషన్కి ఖర్చు పెడుతున్నారండి. అటువంటి ఇంటీరియర్ డెకరేషన్స్కి సంబంధించినటువంటి అనేక వస్తువుల్ని మనం ఇక్కడ చేయవచ్చు. వాల్ హ్యాంగింగ్స్ కానీ,
ఇంకా రకరకాలైనటువంటి వస్తువులు ఏవైనా సరే ఈ యొక్క ఫైబర్తో మనం తయారు చేయవచ్చు. ఇదంతా కూడా చేత్తో చేసేటువంటి కార్యక్రమం. ఇదంతా కూడా చేత్తో చేయాలి. అయితే ఇప్పుడు ప్రస్తుతం మేము ఆల్రెడీ 4 ఏళ్ల క్రితం నుంచి స్టార్ట్ చేసాము. చేత్తో మేము మా దగ్గర వర్కర్స్ ఉన్నారు, ట్రైనర్స్ కూడా ఉన్నారు, వాళ్ళు ట్రైనింగ్ ఇస్తూ ఉన్నారు, కొనసాగుతుంది. అయితే ఎకో గ్రీన్ యూనిట్ కోయంబత్తూరులో ఉన్నది, నాదేమో రావులపాలెంలో ఉంది. మా ఇద్దరికి ఎట్లా జరిగింది, హౌ వీ కనెక్టెడ్ అంటే యాక్చువల్లీ ఈజ్ ఏ గుడ్ కస్టమర్ టు మీ, ఐఎమ్ ఏ గుడ్ సప్లయర్ టు హిమ్. నేను ఈ బనానా ఫైబర్ని ఆయనకి సప్లై చేస్తూ ఉన్నానండి. అయితే ఇంతవరకు ఏంటంటే నేను బనానా ఫైబర్ని తీయడమే తప్ప దాని నుంచి ప్రొడక్ట్స్ అనేటువంటివి అంటే ఎస్పెషల్లీ మ్యాట్ కానీ ఈ బార్క్తో ఈ టోపీలు కానీ ఇటువంటివి చేయలేదండి. నేను ఎక్కువగా ఈ కాన్సన్ట్రేషన్ ఆన్ ఫైబర్ ఓన్లీ, ఫైబర్ సప్లై చేస్తూ ఉన్నాను. అయితే ఓన్లీ ఫైబర్ సప్లై చేయడం వల్ల మార్జిన్ అనేటువంటిది కొంచెం తక్కువగా ఉన్నది, దట్ ఈస్ ఫ్యాక్ట్, తక్కువగా ఉంది. దీన్ని పెంచుకోవడం ఎట్లాగా అనేటువంటి విషయంలో మా ఇద్దరికి డిస్కషన్ రావడంతో he insisted me or he suggested me to start the value added products like these mats and all these things. అయితే మ్యాట్స్ అల్లాలి అంటే మన దాంట్లో ఒక దాంట్లో పెట్టుకుని ఒక 2-3 రూమ్స్ పెడితే కుదిరేటువంటి పని కాదు. కాబట్టి నౌ ఈ ప్లాన్డ్, దానికి ఒక ప్లాన్ చేసామండి. ఏంటి అంటే ఈ ఉమెన్ ఎంపవర్మెంట్ ప్రోగ్రామ్ అనేటువంటిది గవర్నమెంట్ కూడా చాలా ఇన్సిస్ట్ చేస్తూ ఉంది. కాబట్టి ఆ ప్రోగ్రాంలో అంటే ఈ ఖాళీగా ఉన్నటువంటి ఉపాధి కోసం ఎదురు చూసేటువంటి స్త్రీలకి, మహిళలకి ఈ యొక్క ఉపాధి కల్పన ఉద్దేశంతో ఈ బనానా ఫైబర్లో అనేక వస్తువులు తయారు చేసేటువంటి విధంగా వాళ్ళకి ట్రైనింగ్ ఇస్తూ, అలాగే బనానా ఫైబర్ని ఎలా ఎక్స్ట్రాక్ట్ చేయాలనేటువంటిది, దానికి సంబంధించిన మిషనరీ, దాని మీద ట్రైనింగు ఇస్తూ వాళ్ళకి ఈ రకాలైనటువంటి అన్నీ కూడా తయారు చేస్తూ, అలాగే దీనికి సంబంధించిన లూమ్స్ కూడా మా ఫర్మ్లో అంటే రావులపాలెంలో పెట్టి దాని మీద వాళ్ళకి ట్రైనింగ్ ఇచ్చి వాళ్ళకి ఉపాధి కల్పించడమే కాకుండా వాళ్ళు తయారు చేసిన సరుకుని మళ్ళీ తిరిగి మేము కొనుగోలు చేసే విధంగా అంటే బైబ్యాక్ సిస్టంలో వాళ్ళకి పూర్తి సహాయ సహకారాలు అందించేటువంటి ఉద్దేశంతో ఈ యొక్క ప్లాన్ని బయటికి తీసుకురావడం జరిగిందండి. దీంట్లోనే అంతర్గతంగా ఏంటంటే ఈ యొక్క వట్టివేరు అంటే వట్టివేరు అనేటువంటిది చాలామందికి తెలుసండి. శివాలయంలో పూజలు చేయించే వాళ్ళకి కానీ లేకపోతే హోమాలు చేయించే వాళ్ళకి వట్టివేరు గురించి తెలుసు అంతవరకే. కానీ వట్టివేరుతో చాలా ఉపయోగాలు ఉన్నాయి. ఏమిటి అంటే ఈ వట్టివేరు అనేటువంటిది మన ఇండియాలో సాగు చాలా తక్కువగా ఉందండి. వెరీ లిటిల్ వాల్యూమ్ ఆఫ్ వట్టివేరు సాగు చేస్తున్నారు. ఎందుకంటే అది భూమి మీద వేయడం వల్ల భూమిలోకి అంతరించి వెళ్ళిపోతుందండి వేరు. ఆ వేరును పీకినప్పుడు ఏమవుతుందంటే కొంతవరకే వెరీ లిటిల్ అమౌంట్ ఆఫ్ ప్రొడక్షనే మనకు బయటకు వస్తుంది, మిగిలినంత భూమిలో ఉండిపోతుంది. దానికి ఏంటంటే ఇన్నోవేటివ్ సిస్టంలో ఇక్కడ మీరు చూశారు కదండి, ఈ పైపులు, ఈ 4 అంగుళాల పైపు 4 అడుగులు 4 అంగుళాల పైపులో స్పెషల్గా డిజైన్ చేసినటువంటి పైప్ అండి అది. సో స్పెషల్ రెజిన్తో తయారు చేసినటువంటి పైపుల్లో దాన్ని పండించడం ద్వారా చాలా చిన్న ప్రదేశంలోనే మనం 7 నెలలకు ఒకసారి 40 నుంచి 50 వేల రూపాయల వరకు సంపాదించేటువంటి అవకాశాన్ని దీంట్లో కలగజేయడం ఉంటుంది. అలాగే ఈ యొక్క సీడ్, ఇది సీడ్ అండి, దిస్ ఈజ్ సీడ్, ఇట్ ఈస్ ఫ్రమ్ కంబోడియా నుంచి సీడ్ తీసుకొచ్చారండి. దాన్ని ఇక్కడ మనం పండించడం ద్వారా రైతులు మిగులు భూముల్లో కూడా దీన్ని సాగు చేయవచ్చు. అలాగే ఆడవాళ్ళు ఇలా డాబా మీద సాగు చేయవచ్చు. అలాగే బ్యాక్ డ్రాప్ అంటే వంటింటి వెనకాల ఉన్నటువంటి చిన్న ప్రదేశంలో కూడా దీన్ని సాగు చేసి అధికమైనటువంటి ఆదాయాన్ని పొందవచ్చు. ఇటువంటి ఈ ప్రాజెక్ట్ మాత్రం ఇదే మొట్టమొదటిసారిగా ఆంధ్రప్రదేశ్లో ఇక్కడే స్టార్ట్ చేయడం జరుగుతుందండి. అది మా బల్లి మేడం గారి సహాయ సహకారాలతో ఇక్కడ స్టార్ట్ చేయడం జరిగింది. ఆవిడ తెలుసుకుని ఇక్కడి నుంచి కోయంబత్తూరు వెళ్ళి మా బాబుగారితో మాట్లాడి నేను పెడతాను సార్ డెఫినెట్గాను, నాకు అన్నీ మీరు పంపించండి అంటే వాళ్ళు ఇవన్నీ సామాగ్రి పంపడం, ఆవిడ ఇక్కడ అరేంజ్ చేసి మళ్ళీ రామండి మీటింగ్ ఇవన్నీ కూడా వట్టివేరుదండి. ఇవన్నీ కూడా ఆవిడ రెడీ చేసి మళ్ళీ ఆయన ఆహ్వానించడం ఈరోజు ఇక్కడ మేము ప్రజెంట్ అవ్వడం జరిగిందండి. సో నా యూనిట్ వచ్చి రావులపాలెంలో ఉందండి. ఆ రావులపాలెంలో ఈ యొక్క బనానా ఫైబర్కి సంబంధించి ఏ విధమైనటువంటి మీ సహాయ సహకారాలు సలహాలు కావాలన్నా ఆల్వేస్ మా నెంబర్ మీకు ఇచ్చానండి. 9390219864 నా నెంబర్ అండి. ఆ నెంబర్కి మీకు ఎప్పుడైనా ఫోన్ చేయవచ్చు, ఏదైనా క్లారిఫికేషన్ తీసుకోవచ్చు. నా పేరు ఎత్రాజవల్లి, నేను హౌస్ వైఫ్ని. యాక్చువల్గా నాకు ఏదో ఒకటి చెయ్యాలని తపన ఉండేదండి చిన్నప్పటి నుంచి. అలా ఆలోచిస్తూ ఉంటే యూట్యూబ్లో సారథి చూశానండి. ఆయన మోటివేషన్ స్పీచ్ అది ఇన్స్పైర్ అయ్యి ఆయన దగ్గరికి వెళ్ళి నేను నేర్చుకున్నానండి ఇది ఎలా పెట్టాలి ఎలా చెయ్యాలని.
అలా కంటిన్యూగా ఆయనతో నా జర్నీ సాగిందండి. మా పిల్లలు మంచిగా సెటిల్ అయ్యారండి. వాళ్ళ సహకారంతో ఇది స్టార్ట్ చేశాను.